ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును టీడీపీలోకి రానిచ్చేది లేదని అంటున్నారు జగ్గంపేట టీడీపీ కోఆర్డినేటర్ జ్యోతుల నెహ్రూ. ఆయన పార్టీలోకి రావడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. అభివృద్ధి కోసం చంటిబాబు అనుచరులను మాత్రం పార్టీలోకి ఆహ్వానిస్తున్నా అని అన్నారు. చంటిబాబు చేరిక విషయంలో పార్టీ తనపై ఒత్తిడి తెస్తుందని అనుకోవడం లేదన్నారు. నియోజకవర్గంలో 2 పవర్ పాయింట్లు ఉండకూడదంటున్న జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. జగ్గంపేట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబుకు వైసీపీ టికెట్ నిరాకరించింది. చంటిబాబు అనుచరులు కూడా ఇప్పటికే కొంతమంది పార్టీకి రాజీనామా చేశారు. వాళ్ళు టీడీపీలో చేరతారని కూడా క్లారిటీగా చెప్పారు. అదే ప్రస్తుతం చంటిబాబుకు చేరికకు సంబంధించి జగ్గంపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జ్యోతుల నెహ్రూ ఏం చెప్తారు, అసలు పార్టీ ఈయనకి చేరిక సంబంధించి ఆయన మాట్లాడిందో ప్రస్తుతం ఆయనతో తెలుసుకుందాం. సరే, ఏంటి జ్యోతుల చంటిబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన వైసీపీకి టికెట్ నిరాకరించింది, టీడీపీలోకి చేరతారన్న ప్రచారం ఉంది. అసలు దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉంది? చంటిబాబు టికెట్ నిరాకరించారనే సమాచారమే చూసాం, టీవీల్లోనే చూసాం. అది కూడానే అయితే అతను టీడీపీలో చేరతాడు అని చెప్పేసి కూడా టీవీల్లో వచ్చినటువంటి సమాచారమే తప్పించి నాకు ప్రత్యక్షంగా మా పార్టీ కానీ లేకపోతే చంటిబాబు కానీ చంటిబాబుకి సంబంధించినటువంటి మా జ్యోతులు కానీ ఎవరో కూడా నాకు ఆ సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 2 రోజుల క్రిందట సమావేశంలో కూడా చెప్పారు, వచ్చే వాళ్ళని రాణిస్తేనే మన బలం పెరుగుతుందని. అట్లాగే ఎమ్మెల్యేని కూడా నేను దానికోసం అక్కడికే వస్తున్నాను. నేను ఇవాళ అధికారంలోకి రాబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ మిత్రత్వంతో ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడికి చంటిబాబు ఇక్కడికి వచ్చి అతను గ్రూపు నేను గ్రూప్ కింద ఉండడం భవిష్యత్తులో జగ్గంపేట నియోజకవర్గానికి అభివృద్ధి నిరోధకంగా తయారవుతుంది. ఈవేళ ప్రజలు మనసావాచా నన్ను కోరుకుంటున్నారు. ఈ కోరుకునేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కోరికలు నేను నెరవేర్చాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ అధికారం అన్నది ఒకే ట్రాక్లో నడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ దాకా ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డటువంటి కార్యకర్తలు నాయకుల యొక్క కష్టాన్ని ఫలితాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో నేను ఇవాళ 2వ వర్గం ఉండడానికి అవకాశం ఇవ్వకూడదనేటటువంటి నిర్ణయంతో ఉన్నాను. చంటిబాబు నిజంగా అతను వస్తాడు అని నేను అనుకోవట్లేదు. వస్తానన్నా పార్టీ ఆ ప్రపోజల్ పెట్టినా నేను మాత్రం తిరస్కరిస్తాను. అంటే మీరు పార్టీకి కావచ్చు, జగ్గంపేటలో కావచ్చు ఆయన అవసరం లేదని క్లారిటీగా చెప్తున్నారు. కానీ ఆయన వస్తాను పార్టీ నుంచి కానీ ప్రెజర్ ఉంటే ఏం చెప్తారు? మరి పార్టీ నుంచి నా విషయంలో ప్రెజర్ ఉండదు అన్నది నా నమ్మకం. ఇంకప్పుడు ఆ సమస్య రాదు. అంటే మీరు కావచ్చు, జగ్గంపేటకు సంబంధించి జ్యోతుల ఫ్యామిలీ అంటే వాళ్ళు మీరు ఒకటే ఫ్యామిలీ, కానీ ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆయన? నేను ఇందాక చెప్పాను మీకు, పదే అడుగుతారు. దీనికి 2 పవర్ పాయింట్లు ఉన్నప్పుడు ఒక వర్గం అక్కడ చేరుతుంది, ఒక వర్గం ఎక్కడ చేరుతుంది. ఈ వర్గాలు 2 దెబ్బలాడుకోవడంలో మొత్తం అభివృద్ధి అన్నది కూడా శూన్యం అయిపోతుంది. ఇది జ్యోతులు ఎవరు చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగ్గంపేటలో తన విజయం సాధిస్తానని తనకు ఆ నమ్మకం ఉందని చెప్తూనే జ్యోతుల చంటిబాబు పార్టీలోకి రావడం వల్ల పార్టీకి కానీ ఇండివిజువల్గా ఆయనకి కానీ ఎటువంటి బెనిఫిట్ ఉండదు.